అవును. కరెక్టే. నాకు చాలా అంటే చాలా యాటిట్యూడ్. ఏం చేద్దాం దేవుడిచ్చిండు మరి. ఎంతిచ్చిండంటే ఫుల్ ఇచ్చిండు. కావాలా మీకు? అయినా యాటిట్యూడ్ అనరు. సరే వాటెవర్ మీరేదనుకుంటే అది. నేను కరెక్ట్‌గా మాట్లాడతా గాబట్టి మీకు పాయింట్ టు పాయింట్ తలుగుతది. దానికి యాటిట్యూడ్ అంటే మనం ఏం జేయలేము. ఆజ్‌కల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే బ్రో, సొంత వాళ్ళు అసలొద్దు. లైక్ పరాయి వాళ్ళేమొద్దు అంటే వాళ్ళే కావాలి, వాళ్ళ కోసం సొంత వాళ్ళని వదిలేసి అంత ఉన్నప్పుడు మనం ఎందుకు కావాలనుకోవాలి? సో, వాళ్ళకి ఫరక పడనప్పుడు మనకు గూడా పడదు గదా! ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అంత ఈజీగా ఎవరిని నమ్మొద్దు. అంటే అందరిలానే చెప్తారు. మన దాకా వచ్చేదాకా తెలీదన్నమాట. అంత గుడ్డిగా నమ్మొద్దు పక్కనున్న వాళ్ళని. సో, నేనిక్కడ ఎవరిని ఏం పర్సనల్‌గా అనట్లే. ఎందుకంటే నా లైఫ్‌లో నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది చెప్తున్నా. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో అంటే ఫ్యామిలీ రిలేషన్‌షిప్, ఫ్రెండ్‌షిప్‌లో అట్లాగా ఎవరెవరిని పర్సనల్‌గా తీసుకోవాలని కాదు. తీసుకున్నా నాకు ఫరక పడది. అయినా ఎవరనుకుంటారు చెప్పండి మన వాళ్ళు మనకిలా చేస్తారు అనేసి. బట్ టైం అనేది వాళ్ళ ట్రూ కలర్స్‌ని చూపిస్తది. కరెక్టే గదా నేను జెప్పింది. ఓకే గైస్ బాయ్.